సంకర జాతి తెగ అంటూ రాజధాని ప్రాంత ప్రజలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయంలో అమరావతి రాజధాని రైతు దళిత జేఏసీ నాయకురాలు కంభంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదు వ్యవహారంలో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలి అని కోరుతూ హైకోర్టులో వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వేసిన వ్యాజ్యంపై విచారణ ఇవాళ చేపట్టనుంది. ఈ పిటిషన్ సోమవారం విచారణకు రాగా సజ్జల తరపున న్యాయవాది దుష్యంత్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇదే వ్యవహారంపై శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు అని, దాని ఆధారంగా ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దు అని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది అని గుర్తు చేశారు. ఇక పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ ఈ ఫిర్యాదు ఆధారంగా ఇప్పటివరకు ఎలాంటి కేసు నమోదు కాలేదు అని తెలిపారు. ఈ వివరాలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలి అని ఆదేశాలు జారీ చేశారు. సంకర జాతి తెగ అంటూ రాజధాని ప్రాంత ప్రజలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయంలో అమరావతి రాజధాని రైతు దళిత జేఏసీ నాయకురాలు కంభంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదు వ్యవహారంలో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలి అని కోరుతూ హైకోర్టులో వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వేసిన వ్యాజ్యంపై విచారణ ఇవాళ చేపట్టనుంది. ఈ పిటిషన్ సోమవారం విచారణకు రాగా సజ్జల తరపు న్యాయవాది దుష్యంత్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇదే వ్యవహారంపై శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు అని, దీని ఆధారంగా ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దు అని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది అని గుర్తు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ ఈ ఫిర్యాదు ఆధారంగా ఇప్పటివరకు ఎలాంటి కేసు నమోదు కాలేదు అని తెలిపారు. ఈ వివరాలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలి అని ఆదేశాలు జారీ చేశారు.